ఆవేదన వస్తుంది. కష్టపడదామన్న ఆలోచన కూడా పోతుంది తెలుసా నిజంగా. ఇది శ్రమ దోపిడీయో ఆహా. తెలియట్లేదు, లేదంటే ఏం దోపిడీయో తెలియదు, ఆర్థిక దోపిడీయో ఏం అర్థం కావట్లేదు. మనం ఏమైనా కోట్లు సంపాదించామా? నాకు అదే అర్థం కావట్లేదు. మనం సంపాదించుకున్నదే ఆ చర్చ చేయడం నెలకే ఒక 35,000 సంపాదించుకుంటుంటే. హలో. ఆ, ఏంటి మరి సంగతులు? ఉమ్, ఏముంది? సరే. ట్యాక్సీ కడుతున్నావా? ట్యాక్సీలో ఇప్పుడు ఆ, కట్టేవాళ్ళం, ఇంకా కట్టక్కర్లేదంట కదా. 12 లక్షలు దాడితే అది లోపు. ఇప్పుడు నువ్వు 12 దాటుతుందా నీది? లేదు లేదు, మనకి అంత ఎక్కడ ఉంది, మనకంతా 4,20,000 ఎంత ఉండదు అంతే. అవునా? ఉమ్. అయితే మనం అయితే 12 లక్షలు దాటితే మంచిది అనమాట. మనం కూడా అసలు 12 లక్షలు మనం కట్టక్కర్లేదు అసలు. అవునా? ఉమ్. రూపాయి కూడా అంతకుముందు 4 లక్షలు 3 లక్షలుగా సంపాదిస్తూనే కట్టేవాళ్ళు ట్యాక్స్. ఇప్పుడు మారింది 12 లక్షల వరకు నీకు నో ట్యాక్స్. అదే నేను చూసాను కానీ నాకేం అర్థం కాదు. 0 to 4% తర్వాత అది 4% 5% ఏదో అంటున్నారు కదా. అది ఏం కాదు అంటే ఆ, 12.75 లక్షల వరకు నువ్వు ట్యాక్స్ లేదు. ఉహు, ఉమ్, 12.75 లక్షలు అంటే 12,75,000. ఆ పైన ఆ, 75,000 కూడా ఏంటి అంటే స్కూల్ ఫీజులని, ఆ, లేదంటే హాస్పిటల్ బిల్లులని ఇవ్వాలంటూ ఉంటాయి కదా. అవును. అవి చూపించుకుంటే ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఆ, నీకు పొరపాటున 12,80,000, 12,90,000, 13 లక్షలు ఉందనుకో ట్యాక్స్ ఉమ్, కట్టుకోవాల్సిందే. ఓహో. ఆ ట్యాక్స్ ఎలా పడుతుంది అంటే ఫస్ట్ 4 లక్షలకి అదే స్టార్టింగ్ అంటే 0 to 4 అంటే 4 lakhs కా. 0 to 4 అయితే ఏం లేదు, 0. 4 lakhs నుంచి 8 lakhsకి 5%, 8 నుంచి 12కే ఇలాగా దాన్ని బట్టి ఉమ్, ట్యాక్స్ అవుతూ ఉంటుంది. ఉహు, విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ ఉమ్, 13 లక్షలు పాపం హైకుల ఉమ్, కోసం చూసి 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 ఉంటారు కదా ఈ అవును. కార్పొరేట్ ఆఫీసుల్లోని కంపెనీల్లో. అవును. హైకుల కోసం పాపం పెన్ శాలరీ హైకుల కోసం చూసి వాళ్ళు ఏంటంటే సడన్గా పాపం వాళ్ళు 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంటే సడన్గా వాళ్ళకి జీతం పెంచారు. ఉహు, అంటే అప్పటి వరకు నెలకు ₹1,00,000 అనుకో, ఉమ్, ఇప్పుడు ఎంత ఓ 10,000 పెంచినట్టున్నారు. లక్ష కొద్ది చేశారు. 1,10,000 అంటే ఎంత అవుద్ది సంవత్సరానికి? అంటే 12 లక్షల్లోని 13 లక్షలు చిల్లర అవుతుంది. 13 లక్షలు అయితే 13,20,000 అవుతుంది. ఉమ్, ఇప్పుడు ఏంటి పరిస్థితి వీళ్ళకి పాపం సడన్గా మొన్నే రీసెంట్గా హైక్ పెంచారు, హైక్ వచ్చింది వాళ్ళకి. ఉమ్, పూర్తిగా ఎంజాయ్ చేయడానికి కూడా లేకుండా పోయింది. ఉమ్, తెచ్చినట్టు ఇప్పుడు అంతకుముందు 12 లక్షలు తీసుకున్నప్పుడు ట్యాక్స్ కట్టేది. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ట్యాక్స్ లేదు. కాకపోతే ఇప్పుడు హైక్ వచ్చింది కదా, మళ్ళీ అదే జీతం పాత జీతం అయినట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. ఉహు. వర్క్ ప్రెషర్ బొక్క అదనంగా. మరి జీతం పెంచినందుకు వర్క్ ప్రెషర్ కూడా బాధ్యతలు పెరుగుతాయి కదా. ఒక గంట పెంచుతారేమో. ఏడ్చినట్టు ఉంది. జీతం పెంచితే పెంచారు, మరి ఇదో బొక్క మాకు. 13 లక్షల్లోని ఆ, ట్యాక్స్ చాలా పోతుంది అని చెప్పి ఉమ్, బాధలు పడుతున్నారు. కొంతమంది అయితే ఈ స్టాటిస్టికల్ హెచ్ఆర్లు ఇలా ఉంటారు కదా మామూలుగానే, ఉమ్, అవును. మా పెద్ద జీతాలు మాకేనా కట్ అయ్యిద్ది, వీళ్ళకి కూడా కట్ అవ్వాలి కదా అని చెప్పి కావాలని ఆ ఉమ్, 12.75 లక్షలు ఉన్నదనుకో అక్కడ ఓ ఉమ్. ₹10 పెంచడం, ₹20 పెంచడం. సైకో ఆనందం. ఆ, ఇది చూసారు మా జీవితాలతో ఇలా మేము హైక్ పెంచమన్నా ఇవ్వన్నా అడిగినంతసేపు ఇవ్వలేదు. ఇప్పుడు కావాలని మాకు ఎందుకు ఆ, హైక్ ఇస్తున్నారు మీరు అంటే మాకు ఇవ్వాలనిపించింది. తీసుకో. కంపెనీ మిమ్మల్ని బాగా లూజ్ చేస్తుంది. నీ వర్క్ నచ్చిందంట. హ్మ్. ఇలా కంపెనీకి నీ వర్క్
పర్ఫార్మెన్స్ చూసి నీకు పెంచింది అంటారు. ఉమ్. కొంతమంది ఏంటి తగ్గిమంటే తగ్గిరేమో. ఆ, అసలు తగ్గేదేలే. పుష్ప అంటే ఫైర్ అనుకుంటావా, ఫ్లవర్. అలా ఉంటుంది పరిస్థితి. ఇంకొంతమంది అయితే మేనేజర్లు పాపం ఒంటరిగా ఆడుకుంటారు వాళ్ళతో, మేనేజర్లతో. మేనేజర్కి జీతం ఎక్కువ కదా, టీమ్ లీడర్స్ మేనేజర్లు హడావుడి చేస్తూ ఉంటారు కదా. అవును. ఇప్పుడు ఆ ట్యాక్స్ మొత్తం దీనికే పోతుంది జీతంలో చాలా వరకు. ఇప్పుడు ఆడు ఈడు ఒకటే అయ్యింది, ఆడి జీతంని ఆడి కింద పనిచేసేవాడు జీతం. ట్యాక్సీ పోయినా అంతే వస్తుంది అయితే. ఇంక ఎక్స్ట్రాలు చేయడానికి లేదు. అలాగా ఉందన్నమాట పరిస్థితి. ట్యాక్స్ కట్టిన ఒకటే, కట్టకపోయినా ఒకటే అయితే. సాలరీస్ మనకి సాలరీస్ పెరిగినా ఆడి సాలరీ ఈ సాలరీ ఒకటే. ఒకటే. ఇంకా ఇంకా అంతకు మించి పోనీ ఇంకా వ్యత్యాసం ఎక్కువ చూపిద్దాం అనుకున్నా సరే, నువ్వు బాస్ పిలిచి ఏంటి మరి నీ కింద పని చేసి పడితే నీది ఒకటే శాలరీ కదా, ఏ శాలరీ పెంచమంటావంటే వద్దు, నీకు నమస్కారం. నువ్వు శాలరీ పెంచుతావంటే మళ్ళీ దానికి తగ్గట్టు నాకు బాధ్యత పని పెరుగుద్ది, ఒత్తిడి బొక్క. అది సరిపోతున్నట్టు మళ్ళీ నాకు ట్యాక్స్ బొక్క. నీకు దండం స్వామి, నాకు కావాల్సిన శాలరీ తగ్గించు, నీకు దండం పెడతాను. 10,000 తగ్గిమంటావు అంటాడు. తగ్గిమంటే చాలా మంది శాలరీ తగ్గించండి ప్లీజ్, శాలరీ తగ్గించండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్లు చేసుకుంటున్నారు. తక్కువ శాలరీ అంటే కొంచెం తక్కువ కట్ అవుతుంది కదా ట్యాక్స్. అప్పుడు కష్టం అంతా ఎక్కువలో పోతుందని చెప్పేసి బాధ, ఎక్కువ చేతులలో. అదే పరిస్థితి. ఇందుకే నీకేమన్నా ట్యాక్సీలు కట్ అవుతున్నాయా? మనకు వచ్చేది అంతా మనకే బొచ్చి 4 లక్షలు వచ్చేది, మనకేం కడతాం. ఏమో అంతకుముందు కట్టేవాడు. ఏమో ఈ ట్యాక్సీలు మన జీతంలో ఇప్పుడు కట్టవు. పర్లేదులే, ఇంకా తర్వాత కట్ అవుతాయి. ఇంక ఎలాగా ఇంక అక్కడి నుంచి తప్పించుకున్నాం. ఒకవేళ మనం కష్టపడి పనిచేసి 1,00,000 జీతానికి వెళ్తాం, తర్వాత మనకి ట్యాక్స్లు కట్ అయిపోతాయి ఎక్కువ. 1,20,000 1,30,000 సంపాదించుకుంటే నెలకి మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది మన ట్యాక్స్లు అంత డబ్బులని, మన కష్టం అంతా. ఆ ట్యాక్స్ మన ప్రజల కోసం ఖర్చు పెడతారంటారు కదా. యాదవ ప్రజలు ఏముంది, యాదవ ముష్టి ఎదవలు, సోమరిపోతుల్లో తయారీ ఎదవలు, సాయంత్రం అయితే తాగుబోతులు ఎదవలు, తాగేసి పోయి ఎదవలకి వాళ్ళకి పోయి పెద్ద ఉచిత పథకాలు అని చెప్పేసి వాళ్ళకి దెబ్బెడుతున్నారు. అంటే ట్యాక్స్ డబ్బులు వాళ్ళు వాడుకుంటున్నారు. రోడ్లు వేయడానికి వీటికి ఓకే, నేను ఒప్పుకుంటాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్కే వాటికి మన ట్యాక్స్లు ఉపయోగపడుతున్నాయంటే, కానీ వేస్ట్గా పోతున్నాయి కదా సోమరిపోతులు. ఊళ్ళోని 1 ఎకరం ఉన్నవాడు తీసుకుంటున్నాడు, 10 ఎకరాలు ఉన్నవాడు తీసుకుంటున్నాడు, 20 ఎకరాలు ఉన్నవాడు తీసుకుంటున్నాడు. రేషన్, ఫ్రీ సరుకులు, ఫ్రీ పథకాలు ఉన్నాయి. మనం వాళ్ళని పోషించడం కోసమే ఉద్యోగం చేయడానికి వచ్చినట్టు ఉంది ఇక్కడ వలస బతుకులు. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఏమో పొద్దున్నే లేచి రెడీ అయ్యి ట్రాఫిక్లో గంట, పొద్దున్న సాయంత్రం 1 గంట అక్కడే ఉండి ఎంజాయ్ చేసి ఎంజాయ్ అంటే మళ్ళీ ఇదొక నాకు ఈ జీవితాలు ఇలా అయిపోతుంటే ఇంత కష్టపడుతున్నాం మనం సమితిలాగా రాలిపోతాము అంటే ఇలా ఏమో ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం అయితే ఇటు మళ్ళీ తాగుతాడు హ్యాపీగా మనిషి పోయి. ఇలా ఉంటుంది పరిస్థితి. మనకేం ఉండదు, మన ఆరిపోయే దీపాలం. ఇంకా మనకు పథకాలు మనం ఏమి ఇక్కడ నేర్చుతున్నాం, అక్కడికి పథకాలు మనకేమొస్తాయి? ఇంకా మన పేరు మీద ఎవరో ఒకటి తీసుకుంటాం. అయినా మనకు రావు కదా, మనకు రేషన్ కార్డులు రావు, ఏమీ రావు. ఎందుకన్నా అంటే మనకి 4 లక్షల జీతం, 4 లక్షల జీతం సరిపోదా అని ఎక్కువ అంటారు. తీసుకుని అలా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. అందుకే నేను కూడా ఇప్పుడు గట్టిగా కష్టపడిపోయి శాలరీ ఎక్కువ సంపాదించేసి ట్యాక్స్లు ఎక్కువ కట్టేసి జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎందుకని చెప్పేసి నేను ఇంకా కష్టపడడం అంటే ఎక్కువ కష్టపడకుండా ఇంకా సాదా సీదాగా
జాబ్ చేసేస్తున్నాను ఇంకా. ఎంత ఏదైతే అంతా బొక్కే కదా. అదే మన కష్టం ముందుకు వెళ్ళకుండా మన కష్టం అంతా ఈ పనికి మనగా పోతుంది. పోనీ నిజాయితీగా నీట్గా ఉండి జనం కూడా మా బాగానే ఉంది, మా బతుకులు బాగానే ఉన్నాయి, లేనివానికి ఇవ్వండి అని చెప్పేసి రేషన్ సరుకులు వాళ్ళకి ఇచ్చేలా చేస్తున్నారా? లేదు. మళ్ళీ ఈ రేషన్ సరుకులు అమ్మేసుకుంటారు సైలెంట్గాని తీసుకెళ్ళి రేషన్ బియ్యం అయ్యి దేశాలు దాటి వెళ్ళిపోతాయి. సీజ్ ద షిప్ అనాలి మళ్ళీ తర్వాత. ఏమో నాకైతే పొరపాటున సక్సెస్ వచ్చేసిందంటే మళ్ళీ లేనిపోయిన తలనొప్పి. ఈ ట్యాక్స్లు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు శాలరీ పెరిగిపోయి ట్యాక్స్లు ఎక్కువ కట్ అయిపోతాయి. అక్కడ కట్ అయిపోతుంది, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ శాలరీ నుంచి మళ్ళీ మనం ఏమైనా కొనుక్కున్నాం ఇంకా ఉప్పులు పప్పులు అక్కడ ట్యాక్స్ కట్ అయిపోతుంది. డబల్ ట్యాక్స్ మనకి ఎందుకు ఇది అర్థం కాదు. మల్టీ స్టారర్ లాగా జీతంలో కట్ అవుతుంది, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఆదాయం నుంచి కట్ అవుతుంది, కట్ అయిన ఆదాయం నుంచి మళ్ళీ కట్ చేయడం పెట్టి నాకు అర్థం కాలేదు గవర్నమెంట్ ఏంటో. అందు గురించే ఇంకేంటంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇంకా ఏ సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటా ఉంటే అసలు ట్యాక్స్ పని ఉండదు కదా అలా అనుకుందామన్నా ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు భిక్షాముక్తి భారత్ అని చెప్పేసి బెగ్గర్స్ కనబడితే కాల్చి పడదెబ్బతారంట. అసలే నేను చూడడానికి ఇంకా బెగ్గర్ లాగే ఉంటాను. నేను అడగకపోయినా సరే ముందు నన్ను కాల్చి పడదెబ్బతారు. రోడ్డు మీద నువ్వు ముసినా కొడుకు ఎంత బాగుంది, నీకు ఇల్లు కూడా ఉండదు, ట్యాక్స్ కట్టు, నీకు బండి ఉందంటే ట్యాక్స్ కట్టు, నువ్వు ఇంత బాగున్నావు, నువ్వు చదువు చూడడానికి ముసిలా కనబడుతున్నావు కానీ లోపల నీలో ఇంజనీర్ ఉన్నాడు, బయట తీయండి. ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర బెగ్గర్స్ కనబడితే ఇంకా అన్న కూడా తీసుకుపోతారు, పనిలో పెడతారు. నువ్వు పని చేసి ట్యాక్స్ కట్టాలి, దేశం అంతా పిచ్చోళ్ళ ఇలా ఒళ్ళు హోల్డ్ చేసుకొని పని చేసి ట్యాక్స్ కడుతుంటే నువ్వు శుభ్రంగా హ్యాపీగా అడుక్కుంటావు. నువ్వు ఎలా కుదిరిద్ది, నువ్వు ఎలా ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? నువ్వు కొంచెం దూరంలో బైక్ అంటే మాకు పోటీ వస్తున్నావు నువ్వు, మేము ట్యాక్స్ అడుక్కుంటున్నాం, మాకే పోటీ నువ్వు నేను ఒకట వెళ్ళి పని చేయి, ఊళ్ళోంచి పని చేయి, వచ్చిన ఆదాయంలో ట్యాక్స్ కట్టు అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా వదలట్లేదు. అందుకే నాకు ఇంకా దగ్గర అవుతారు వెతుదాం అనుకున్నాను కానీ అది కూడా పని అవ్వట్లేదు. ఇంకా దాని మీద కూడా ఫోకస్ పెట్టింది గవర్నమెంట్. చచ్చిపోదాం అంటే చచ్చిపోవడానికి కూడా మళ్ళీ శవానికి ట్యాక్స్ వేస్తారేమో భయం వేస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, కేజీ పెడతారేమో ఆత్మహత్య చేసుకున్నామని. పొరపాటు నేను చూసేలా చేసుకున్నాను అనుకో, కొనుగోపుడుతూ ఉన్నాను అనుకో, బతికించి మరి ట్యాక్స్ కట్టలు వచ్చాడు. నీ వల్ల ఎంత బొక్క తెలుసా మాకు, నెలకి ఎంత బొక్క తెలుసా, సంవత్సరానికి ఎంత బొక్క తెలుసా, ఎలా చచ్చిపోతావు నువ్వు? కాబట్టి ఇంకా నాకు అర్థమైంది ఒకటే, సింపుల్గా ఏదో రకంగా కొంచెం కష్టపడిపోయి కొంచెం డబ్బులు పోగేసుకుని మన సొంత ఊరు పోతే అక్కడ వ్యవసాయం చేసుకుంటే లాభమో బొక్కో ఏదో ఒకటి మనకి ఎలాగా రేషన్ సరుకులు వస్తాయి, అవి తినచ్చు. పల్లెటూరులో పెద్ద ఆదాయం లేదని చెప్పి మనం బతికేయచ్చు అలా సింపుల్గా. ఇక్కడ ఉంటే మనకి రెంట్లకి ఇడ్లీకే పోతాయి, మనకి ఏం మిగలదు. మనకు అసలే హెల్త్ ఎక్కువ, ఆరోగ్యం ఎక్కువ, మనం తిని తిండికి ఇడ్లీకి తిరిగిళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు, ఏవి ఉండవు, కానీ ట్యాక్స్ మాత్రం బాగా ఉంటుంది గట్టిగా. ఇప్పుడు కాదు, కొంచెం వీలు చూసుకుని పోతాను. ఇంకా సొంత ఊర్లో ఏదో రకంగా చిన్న సింపుల్గా బతికేస్తే బెటర్ నాకు తెలిసి. ఎక్కువ అంతే కదా మరి. ఇప్పుడు అన్నీ ఉన్న వాళ్ళకి అన్నీ వస్తున్నాయి, లేని వాళ్ళకి ఏం వస్తున్నాయి పథకాలు. ఇప్పుడు మామూలుగా మారుమూల ఊరు చివరి ఎక్కడో పల్లెటూరులోనే పాపం తినడానికి తిండి సరిగా లేక ఇలా ఉన్న వాళ్ళకేమో ఏమీ లేదు, వాళ్ళకి వచ్చి కూడా ఇలా దొబ్బేస్తున్నారు. ఈ 10 ఎకరాలు ఉన్న వాళ్ళు, 20 ఎకరాలు ఉన్న వాళ్ళని ఇలా బతుకులు తేడా, ఇలా మినిమం సెన్సర్ లేదు అసలు.
ఇంక 10 అందుకే ఎకరాలు ఉన్నోళ్ళు కూడా పథకాలు దొబ్బేస్తున్నారు. మరి అంతే కదా ముందు వెళ్ళి నించుంటాడు అక్కడికి వెళ్ళి ఆ వ్యాన్ వస్తుంది ఇంతకుముందు వ్యాన్ వచ్చేది కదా ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు కానీ రేషన్ సరుకులు వ్యాను డబ్బు ఉన్నోళ్ళందరూ కనిపించేవాళ్ళు ఆ వ్యాన్ దగ్గర. ఆడు అమ్మఒడికి అప్లై చేసుకుంటాడు ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకుంటాడు ఆడు బతుకు చేయడా ఆ, రేషన్ సరుకులకి అప్లై చేసుకుంటాడు ఎన్ని వస్తాయి అన్ని ఫ్రీ పథకాలు ఆ రైతు భరోసాకి అప్లై చేసుకుంటాడు ఇది కౌలు రైతులు వీళ్ళు చిన్న చిన్న రైతులు కాదు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నవాడు ఆహా. ఆడికి మళ్ళీ లాభాలు కూడా బాగానే వస్తాయి ఇప్పుడు అడుగు తిని పొజిషన్లో ఉన్నాడు అంటే లేదు వీళ్ళ కోసం మనం ఇక్కడ గొర్రెలు చంపేసుకొని బతికేస్తున్నాం మన ట్యాక్సీ డబ్బులన్నీ అలా పోతున్నాయి మన ట్యాక్స్ డబ్బులు వాళ్ళు కొట్టేస్తున్నారు అయితే. ఇంకెందుకు మనం బతకడం అందుకే మనం డబ్బు సంపాదించలేదు అనుకో మనకు కూడా వస్తాయి కదా అవును. మనం పని చేయడం వల్ల ఈ బాధలు పని చేయడం మానేస్తే వాళ్ళ మనం కూడా దర్జాగా తీసుకోవచ్చు మనం ఇంత కష్టపడి సంపాదిస్తుంటే వాళ్ళ కోసం వాళ్ళేమో నైట్ అయితే వరి సాగుకు పోతారు కళ్ళు తాగుతారు సారా తాగుతారు లేదంటే ఫ్రీ పథకాలు దుబ్బేస్తూ ఉంటారు మనమేమో ఇలాగ పిచ్చోళ్ళలా ఉండాలి మనకు ఒక మంచి గుడ్డ ఉండదు మంచి ఫుడ్ ఉండదు మంచి బెడ్ ఉండదు ఒక ఓయోను బుక్ చేసుకుందామని అవదు మనకి వాడి దరిద్రుడికి అదెందుకు మధ్యలో మనకి ఏదో అలాగా రిలాక్స్ అవుతారు కాసేపు మనకు అంత టైం కూడా లేదు కదా ఆలోచించే అంత ఏదో జీవితానికి రిలాక్స్ అవుదాం దాన్ని. ఒంటరిగా కూర్చుందామని ఏం చేద్దాం అదే, ఓకే ఓకే. అలా మనకంత ఈ బడ్జెట్ సమాజానికి దూరంగా. మనకంత బడ్జెట్ లేదు సరే ఇప్పుడు మరి అదే ట్యాక్స్లో ఇంకా 12 లక్షల వరకు లేవు కాబట్టి ఇంకా 12 లక్షలు ఎక్కువ పని చేసేసి మళ్ళీ శాలరీ నువ్వు పని చేసుకోకు మీ సార్ దృష్టిలో పడి 12 లక్షలలో అంటే మనకి 10 ఏళ్ళు పట్టిద్దాం. అప్పటికి 20 లక్షలు ఇండియా ఎలా ఉంటుందో. అప్పుడు ఏం లేదు ఇంకెవరు పని చేయరు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఇందులోనే ఉంటారు ఇంకా జాబులు ఉండవు అప్పుడు. జాబులు ఏమి ఉండవు చేసుకుంటుంది పని అంతానే మనం అడుగు తిన్నమే ఎవరికాడు ఒక కంపెనీ పెట్టుకొని ఏతో చేసుకుంటారు. అదే పరిస్థితి నేనైతే అదే మనకి ఇంక ట్యాక్స్ బాధలో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసేవారు ఇప్పుడేమో ఎలా చేస్తున్నారు చేయని ఇంకెన్ని రోజులు చేస్తారు ఉపయోగం లేకుండా పోతున్నాయేమో అనిపిస్తుంది ఏటో నాకు తెలిసి ట్యాక్స్లు వసూలు చేయడం కూడా ఏదో కంపుగాళ్ళు త్వరగా ఊరిపోయి వ్యవసాయం చేసుకుంటారనేమో లేదంటే వ్యవసాయానికి ట్యాక్సులు లేవు కదా వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అదే ఒక రకంగా అదే అనుకుంటున్నాను గవర్నమెంట్ స్ట్రాటజీ అనుకుంటున్నాను నేను వ్యవసాయం చేయమంటే ఎవరు చేయట్లేదు కదా రైతు కొడుకులు కూడా ఇంజనీర్లు కలెక్టర్లు లేదంటే సిఏలు ఇలా అయిపోతున్నారు మేము లోన్లు ఇస్తాం భరోసాలు ఇస్తాం అని చెప్పినా సరే వాళ్ళు డబ్బుల కోసం బయటికి వెళ్ళిపోతున్నారు ఇలా కాదని చెప్పేసి ట్యాక్స్లు ఎక్కువ దుబ్బేస్తే ఇంక తెచ్చినట్టు వెనక్కి వెళ్తారు కదా వ్యవసాయం చేసుకుంటారు కదా అని చెప్పేసి వ్యవసాయం ట్యాక్స్లు లేకుండా చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను అందరు సిటీలో తిరుగుతున్నారు. ఏమో అది కూడా ఒక రకంగా మంచిదేమో అదే వ్యవసాయం ఎవరు పండించేవాడు దొరకట్లేదు. అందుకే నేను కూడా రైతు అవతారం విత్తేస్తాను వ్యవసాయం చేసుకుని పోతాను ఇంకా ఎలాగ ట్యాక్స్ బాధలు ఉండవు డబ్బులు కూడా ఎలాగ రావు మనకి గోజీ కట్టుకుని ఉంటాను అంతే ఇంకా సిటీలో ఈ మెయింటెనెన్స్ ఏముండదు ఇంకా మరి సిటీలో బతకాలంటే పక్కన కోసం ఎదురింటి కోసం బతకాలి గోజీ కట్టుకుని తిరిగితే ముందు చచ్చిపోతారు కళ్ళు తిరిగి ఆడి కోసం బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవాలి ఆఫీసుల వాళ్ళ కోసం బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవాలి సెంటు కొట్టుకోవాలి బోల్ మెయింటెనెన్స్ బొక్క అదే పల్లెటూరులో అనుకో పొలంలో దిగితే బురదలో దిగితే ఇంకేముంటది బురద అంటుకుందంటే ఇంకా మనం సాయంత్రం వరకు స్నానం చేయగలదు ఇంకా
ఇంకా అదే మంచి లైఫ్ అనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్లో అదే అనుకుంటా, అందరూ వ్యవసాయంలో దిగాలని చెప్పేసి గవర్నమెంట్ ఇలాగా ఎక్కువ ట్యాక్సీలు జిఎస్టీలు వేస్తుంది అనుకుంటున్నాను ఇంకా. వ్యవసాయం అవునా? వ్యవసాయం ప్లాన్ చేసి ఇంతవరకు అదే పోవాలి, ఇంకా పోతాను. ఎందుకు వచ్చింది మనం ఈ మెంటల్ వాళ్ళు పోషించడం ఎందుకు మనకి, మనంత కష్టపడి పోనీ రోడ్లు ఏమైనా అద్భుతంగా ఉండి చేస్తున్నాయంటే రోడ్లు బాగానే ఉంటాయి అనుకో, వర్షం వచ్చినప్పుడు మునిగిపోతుంది, కనీసం మనకు ఒక పడవలన్నా ఇవ్వాలి కదా ఆఫీస్కి వెళ్ళడానికి. బండి మునిగిపోతుంది, బండి పాడైపోతుంది, నేను మునిగిపోతున్నాను, నాకు ఏది రాదు, నాకేమో ఓసేడి, నాకు కాలు పెట్టాలనుకుంటేనే చిరాకు, అలాంటిది మొఖాలు పెట్టేస్తున్నాను, నా డైరీ పెట్టేస్తున్నాను, డైరీ వరకు మునిగిపోతుంది కర్మ. మొన్న మరి వానాకాలంలో ఎలా చేసావు మొన్న వరదలు వచ్చినాయి బాగా. మరి అదే కదా నేను చెప్పేది, మునిగిపోయి ఎడుతున్నాం, పడవలతో బాగుంది అనిపించింది అప్పుడు. ఈ గవర్నమెంట్ వాళ్ళు పడవలు ఎత్తే బాగుంది కదా అనిపించింది నాకు. మన ట్యాక్సీ డబ్బులు తీసుకుంటున్నారు, ఇంటికో పడవ ఎత్తే వర్షాకాలంలో వెళ్తాం కదా ఆఫీసులకి, ఇలాగ చెరువులు అయిపోతున్నాయి వర్షం పడినప్పుడు, చెరువులోంచి వెళ్తాం. లేదంటే బైక్ కమ్ము బోటు తయారు చేయాలి రోడ్డు మీద నీటిలో వెళ్ళేలాగా. బడ్జెట్ అంతే కదా మరి ట్యాక్సీలు తీసుకుంటున్నారు కదా, ట్యాక్సీలు తీసుకోవట్లేదా? అవును, రోడ్ల కోసం ట్యాక్సీ తీసుకున్నప్పుడు మరి రోడ్ల మీద నడవలేనప్పుడు మనం అడిగేది ఏంటి, ఆరోగ్యశ్రీ కార్డు అడుగుతున్నామా, హెల్త్ ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నాం కదా, మనకి అలాంటివి ఏం లేవు కదా. మనం అడిగేది ఓన్లీ వర్షాకాలంలో వెళ్ళాక పడవ, అంతే. అంతకుమించి ఇంకేం కోరుకోరు, ఎక్కువ ఆశలు లేవు నాకు. ఆ పడవ ఎత్తే ఇక్కడ ఉంటాను, లేదంటే నేను ఇంక మా ఊరు పోతాను, ట్యాక్సీలు ఏమి ఉండవు నా దగ్గర నుంచి, ట్యాక్సీలు ఏమి రావు ఇంకా. నేను మీ దగ్గర నుంచి దుబ్బెత్తాను గవర్నమెంట్ నుంచి, అంతే. వర్షాకాలం వచ్చే వరకు ఛాన్స్ ఉంది, పడవ ఎత్తే ఓకే, ఇవ్వకపోతే నేను పడవ బోల్తా, నేను సిటీకి పోతా, సారీ విలేజ్కి పోతా, పడవ బోల్తా, మా విలేజ్కి పోతా. ప్రాణం పోతుంది మరి ఇక్కడ ఉండాలంటే, ట్రాఫిక్, మెంటల్ టెన్షను, ప్రెషరు, బీపీ పెరిగిపోద్ది, ప్రెషర్ పెరిగిపోద్ది ట్రాఫిక్లోని. ఇన్ని భరించుకుంటే మనం ఎందుకు చేస్తూ ఉంటే, మళ్ళీ ఇందులో ట్యాక్సులు, జీతంలోంచి ట్యాక్సులు, మళ్ళీ జీతం తర్వాత మళ్ళీ బయటికి ఏమన్నా కొనుక్కుంటే ట్యాక్సులు, అమ్మ బాబాయ్ ఇదో బతుక, ఇది కూడా బతికేనా అది. నేనైతే ఫిక్స్ అయిపోయాను, నువ్వు కూడా వచ్చాయి నాతో పాటు. ఇక్కడ ఆన్లైన్లో ఫస్ట్ ఒక 6 months చూడు, బాగున్నాయి పథకాలు అన్నీ వస్తున్నాయంటే, పథకాలన్నీ వస్తే నేను కూడా నేను సెట్ చేస్తాను కదా. ఉన్నారా పథకాలు ఇప్పించేవాళ్ళు, 1000 రూపాయలు ఇస్తే? 1000 ఇవ్వకలేదు, మన గవర్నమెంట్ నిజాయితీగా ఇచ్చేస్తుంది మనకి. ఇచ్చేస్తారు, మనం బెకార్ వాళ్ళం కదా, ఇచ్చేస్తారు నఫీ. చూడంగానే ఇచ్చేయంటారు. నేను నాకు దగ్గర ఏం లేవని చెప్తాను, ఇంకా నాకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్తాను. ఇంకా సాయంత్రం వైన్ షాప్కి వెళ్తున్నాను, మందు తాగుతున్నాను, సారా తాగుతాను, రోజు వ్యవసాయం చేస్తున్నాను, కూలికి వెళ్తున్నాను, నాకు రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయి. ఇంతకన్నా అర్హతలు ఏం కావాలి మీకు? సబస్ సబస్ సబస్, కమాన్, నీకు అర్హతలు ఉన్నాయి, దా వచ్చే. ఎకరం పొలం కూడా ఉందండి. మరి ఇంకా చెప్పు ముందు, దా తీసుకో, పట్టుకెళ్ళి బియ్యం మళ్ళీ తెచ్చే తర్వాత చాటుగా డబ్బులు ఇస్తాను, అంతే కదా. పొద్దున్న పట్టుకెళ్తారో సాయంత్రం తెచ్చేసి ఇడికి ఇచ్చేస్తారు, మళ్ళీ ఇటు అమ్మేసుకుంటాడు. లేదంటే ఆడే అడుగుతాడు, బియ్యం కావాలి, డబ్బులు కావాలంటే మాకు డబ్బులు ఇచ్చే, బియ్యం ఒకటి తింటారు, మేము తింటాం వచ్చి బియ్యం. అప్పుడు అందరూ సన్న బియ్యం తింటున్నారు, రేషన్ బియ్యం ఒకటి తింటున్నారు, గవర్నమెంట్ డబ్బులు బొక్కాడుతుంది తప్ప ఏం లేదు. కోళ్ళకి మేత వేసుకుంటారు, లేదంటే అంటే ఇండైరెక్ట్ గా అమ్ముకోమని బియ్యం ఇస్తున్నారా?
మన డబ్బులు ఇప్పుడు మన డబ్బులకి ఫ్రీగా బియ్యం ఇస్తుంది. మళ్ళీ ఉమ్, గవర్నమెంట్ తీసుకుంటుంది ఆ బియ్యం, ఎక్కువ రేటుకి అమ్మేసుకుంటుంది వేరే దేశాలకి. ఉమ్, ఈ మధ్య ఇదే కదా న్యూస్ వచ్చింది బాగా. అదే అదే. మనం పెట్టుబడి పెడుతున్నాం స్లీపింగ్ పార్ట్నర్స్ లాగా, మనం పడుకుంటున్నాం అంతే. మనకు ఆదాయం లేదు బొక్క. ఉమ్, మనకి ప్రాఫిట్ లేదు, మనం పెట్టుబడి పెట్టేసి వదిలేస్తున్నాం అంతే, కూడికెక్కినట్టు. మనం పెట్టుబడి కాదు కాదు దాన్ని ఏమంటారా, దానమా, సేవ, చారిటీ. దానం చారిటీ పైన పైన కడుతున్నట్టు. చారిటీ చారిటీ చార్టీ. మన బిల్గేట్స్ రేంజ్ కదా మంది, అందుకని చారిటీకి ఇస్తాం మనం ప్రతి నెల ట్యాక్స్కి. అదే పరిస్థితి. ఎందుకు మనం అంత కష్టపడడం వేస్ట్, మనం పోదాం. పల్లెటూరు వెళ్దాం అంటాం అయితే. పోయి అక్కడ ఒక రేషన్ కార్డు సంపాదించుకున్నాం అంటే నెలకి నీకు బియ్యం వస్తాయి, పప్పులు వస్తాయి, అలాగే ఉమ్, రైతు భరోసాలు వస్తాయి. చిన్న పొలం ఉంటే లేదా కౌలు రైతు కింద పోతే కౌలు రైతు కింద నీకు బెనిఫిట్స్ వస్తాయి. పొలం కూలి వస్తుంది. ఉమ్, కూలి కూలీకి అన్నిటికీ ఎంత ఆ, ఇస్తున్నారు ఈ మధ్య? అన్నిటికంటే మించి నీకు అక్కడ ఆ, ఆశ ఆశ అనేది ఉండదు. ఆశ అనేది చచ్చిపోద్ది. నీకు డబ్బులు సంపాదించాలని ఆశ ఏమి ఉండదు పెద్దగా, సింపుల్గా బతికేయచ్చు. ఆ, అదేలే, ఇంకేముంది, 3 పూట్ల తినడానికి ఫుడ్ అవన్నీ అవైలబుల్ ఉంటుంది. ఉమ్, ఇంకేముంది, ఇంకా ఆశ ఎందుకు, కడుపు నిండితే ఇంకా. అవును, ఇంక అంతే. ఉమ్, నేను పోతాను, నువ్వు వచ్చే ఇంకా ఉంటాను అంతే. ఇంక ఇదే ట్యాక్సీ. సరే సరే, నువ్వు సెట్ చేయి, వస్తా. ఈ ట్యాక్సీలు తెలిసిందే కదా ఇంకా. ఉమ్, మిడిల్ క్లాస్ వాళ్ళు ట్యాక్సీలు ఆ పైన వాళ్ళు పోషించడానికి, కింద వాళ్ళు పోషించడానికి. ఇంకా మనకు అట్లేమో అలాంటివి. పైకి వెళ్దామంటే పైకి వెళ్ళలేము, కిందకి వెళ్దామంటే కిందకి వెళ్ళలేము. ఇప్పుడు మనకి బాగా బిజినెస్ మ్యాన్లకి వీళ్ళకినేమో సబ్సిడీలు ఉంటాయి, ఉమ్, మనకు అవును అలాంటివి ఉండవు. మనకి కనీసం ఆ సీడీలు కూడా ఉండవు. ఒకప్పుడు అవును. ఒకప్పుడు అయ్యే బెటర్, సీడీలు ఉండి తెచ్చుకునే వాళ్ళం వీడియో షాప్కి వెళ్ళి. ఇప్పుడు ఏ సీడీలు లేకుండా పోయినాయి మన జీవితానికి. సబ్సిడీలు లేవు, ఆ సీడీలు లేవు. కింద వాళ్ళకి ఎలాగో ఫ్రీ పథకాలు ఉన్నాయి, మనకేమున్నాయి, ఏమీ లేవు. అరువు బొక్క మన జీవితాలు, ఉమ్, ఇంకంతే. మళ్ళీ వచ్చే జన్మ ఉంటే ఉమ్. ఉంటే ఏం చెప్తా. ఏం చేస్తాం, ఏం చేయలేము ఇంకా. సరే అది సరే, పరిస్థితి. నువ్వు పోదాం అయితే, నువ్వు సెట్ చేయి, వస్తా నేను కూడా. అదే మనం ఉద్యోగాలు మానేసి పోదాం బయటికి, ఎలాగ ఎక్కడికన్నా. లేదంటే ఆ గోరీలో కలిసిపోతాం, ఎందుకు వచ్చిన జీవితం. అదైతే ఇంకా ఏదో మనకి ఇంకెవరికి ఏదో సమాధానం ఊరు చెప్పక్కలే. చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మన ఊర్లో బతకలేమేమో, వేరే తెలియని ఊరు వెళ్తే బెటర్. ఇక్కడ ఉండకూడదు ఇంకా, మనం పోవాలి హిమాలయాల్లోకి పోవాలి. ఏ స్టేట్ లో పథకాలు ఎక్కువ ఉంటే ఆ స్టేట్ కి పోదాం. ఇది కూడా బాగుంది టెక్నిక్, చూసుకుందాం. సెర్చ్ చేసి నెట్లో బాగా ఏ స్టేట్లో ఎక్కడ ఎక్కువ పథకాలు ఉన్నాయో. ఫ్రీ బస్ ఉంది, లేడీస్కి ఉన్నారనుకో, లేడీస్ గట్రా పేదలకు కావాలి. వృద్ధులకి మాత్రమే పెన్షన్ అన్నారనుకో, మనం వృద్ధులు గట్రా పేసేస్తాం, ముసలి గట్టప్పుడు. అయితే మనం ఒక మేకప్ మ్యాన్ పెట్టుకోలేము. భారతీయుల్లో కమల్ హాసన్ ఎందుకు, జుట్టు అలా వదిలేస్తే కొన్ని రోజులు కాదు తలతలం చేయకుండా అది తెల్లబడిపోద్ది. అదే కొన్నేళ్ళు పోతే మనం అయిపోతాయి కదా, ఇంకా 40 దాటితే ఇంకా అప్పటికి 40 years వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తామంటారు ఎలక్షన్ టైం. అప్పుడే పుట్టిన వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తా ఉంటారు. ఇంకెందుకు టెన్షన్ పడకండి, ఇంట్లో వాళ్ళందరూ ఇంకా మీరు ఏ పని చేస్తారులే, మేము డబ్బులు తెచ్చి పడేస్తా ఉంటారు. ఇంకా చింతపండు పడితే ఒక రేటుని, చింతకాయ పడితే ఒక రేటుని. ఇంకా అది పరిస్థితి. ఇంకా అంతే, ఇంకా మనం ఏం చేయలేం, ఇంకా అయిపోయింది. మనం జస్ట్ ఒక ఓటు వేస్తే చాలు, ఇంకా అన్ని వాళ్ళే చేసుకుంటారు. అది కూడా వేసి ఛాన్స్ ఇవ్వరు, ఇంకా ఫ్యూచర్లో వాళ్ళే చేసుకుంటాను. మనకు కూడా ఏమొస్తారు రారా ఇంట్లో వాళ్ళంటే తొంగోండి.
మేము వేసుకుంటాం. మేము ఉన్నాం కదా, డబ్బాలు ఎట్టుకొని ఇంటికి వస్తారు. నీకెందుకు ప్రేమ అంటారు. ఉమ్, ఇన్ని తెచ్చుకోవడం ఇంటికి ఓటు కూడా ఎందుకు అంటారు. అన్నీ వస్తున్నాయి కదా, ఊరు కూడా తెచ్చి పెడతాం. వేసుకోండి, మీకోసం ఎంత చేస్తున్నాం. మీరే అంటారా. ఉమ్, పాలు కింద పడుతున్నాయి కూడా బతికిస్తున్నారు. ఉమ్, ఓటే మీకు నేర్చుకున్నాను. అది తర్వాత దేశం దివాలా తెస్తే ఎవరో ఒకరికి వెళ్ళిపోద్ది. ఇంకా ఆడు మళ్ళీ ఇంకప్పుడు పని చేయాలి చచ్చినట్టు. 24 గంటలు పని చేయమంటాడు. ఏదో దేశానికి ఇంకా వంశ భక్తులు అవుతాయా. అంతే మరి, ఏదో దేశానికి పారిపోవాలా. అంతేగా. ఏదో దేశం పారిపోవడం కాదు, ఆ దేశం మన దగ్గరికి వచ్చి మన కూలినవడగలరా అని చెప్పేసి పుష్ప సినిమాలో కూలీలకి చూస్తారు. ఇక పని చేయరా మీరు అని. అంటారా. అది పరిస్థితి. సరే సర్లే, ఇవన్నీ ఎప్పుడు ఉండే బాధలు. అదే ట్యాక్సులు అవి తప్పించుకోకు, కట్టే 12 లక్షలు దాటితే. ఎందుకంటే చాలా నష్టం నీ వల్ల. పాపం అక్కడ విలేజ్లో బతకద్దా, నేను కూడా పోదాం అనుకున్నాను కాబట్టి నువ్వు కట్టే. నాకు ఎలాగా లేదులే. మనకు వస్తే పెట్టేస్తాం, ఏముంది. మనం ఎవరు డబ్బులు ఉంచుకోము. అసలు మన దగ్గర డబ్బులు ఏముండవు, జీతం లాగా వెళ్ళిపోద్ది బయటికి. సర్లే, సరే ఉంటాను మరి. సరే.